అబ్జన్యస్తపదాబ్జమంచితకటిः సంవాది కౌసేయకం కించిత్తాండవగ్రంథి సమ్మననకం నిర్వ్యాజమందస్మితం చూడాజుంబిముఖాంబుజం నిజభుజావిష్టాంత దివ్యాయుధం శ్రీరంగే సరదస్సదం తతైదః పశ్యేమలక్ష్మీసగం పాదుప్రణతరక్షాయాహం విళంబమదహన్నివ సదా పంజాయుధీం బిభ్రత్ సనశ్రీరంగనాయక నమశ్రీరంగనాయక్యై యద్భ్రూవిభ్రమభేదత ఈశేషితవ్యవైషమ్య నిమ్నోన్నతమిదం జగత్ శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే సయమాశ్రయే చింతామణి విభోద్భాంతం ఉత్సంగే అనంతభోగినః శ్రీవత్ససిన్నకులవారిధి పూర్ణచంద్రం శ్రీరంగరాజగురువర్యపదాభిషక్తం తస్మాదవప్తనిగమాంతరహస్య జాలం ఏదీశభట్టగురుశేఖరమాశ్రయామః ఆనందకార్తికేయ పూర్వఫల్గునీ భవంగురం శ్రీపరాశరభట్టార్యః సుదర్శనమహం భజే శ్రీపరాశరభట్టార్యः శ్రీరంగేశ పురోహితः శ్రీవత్సాంగతుతశ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణి మహర్నిశం. వేదికని అలంకరించినటువంటి స్వాములకి నా సాష్టాంగ ప్రణామం తెలియజేస్తూ పరిపూర్ణంగా అందిస్తూ மங்களாசாசனம் చేస్తూ என்னுடைய உபன்யாசத்தை தொடங்குகின்றேன். இன்றைய தினம் விசேஷமாக இங்கே தல்பகிரி ஸ்ரீ ரங்கநாத சுவாமி சன்னதியிலே எம்பெருமானுடைய சகசிராப்தி 1000வது திருநட்சத்திர சமயத்திலே அடியேனையும் ஒரு பொருளாக்கி இங்கே உபன்யாசத்தை அழைத்ததற்கு நிர்வாகிகளுக்கு அடியனுடைய கிருதజ్ఞயை தெரிவித்துக் கொண்டு அடியனுக்கு தொலைபேசியிலே இட்ட சப்ஜெக்ட் விஷயம் கங்குலும் பகலும். இங்கே வந்த பிறகு பெருமாளும் எம்பெருமானாரும் ரெண்டும் ஒன்று தான். நம்மாழ்வார் அங்கே கங்குலும் பகலும் என்று ஜீவாத்ம ஸ்தானத்திலே சொல்ல, இங்கே எம்பெருமானார் அதே ஜீவாத்மஸ்தானத்திலே நம்பெருமாளை ஆசிரிக்கிறார். அப்படி ஒரு அழகான ஒரு தலைப்பை இரு தலைப்பாக அடியனுக்கு இட்டு அதை பேசும்படி ஆக்கியமித்தார்கள். அதிலே உள்ள விஷயங்களை எனக்கு தெரிந்த వరயில் యథాశక్తి అడియన్ విన్నపిక ప్రయత్నిக்கிறேன். మీరందరూ భయపడుకుంటారు, ఏమిటో అరవల్లో మాట్లాడుతున్నారు ఆయన అంటే అది అలవాటైపోయి ఉంటుంది, ఇంకేం లేదు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒక చోట కచేరీకి వెళ్ళారు. వెళితే అక్కడ మృదంగం వాయించేవారు దొరకలేదు వారికి. మృదంగం వాయించేవారు దొరకకపోతే ఏం చేయాలి అంటే ఆరూరులో ధనుర్మాస భజనకి వెళ్తుంటారు, వారిని పిలిచి వారికి వాయించమన్నారట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూర్చున్నారు. వారు అక్కడ కూర్చున్నవారు కచేరీ ప్రారంభించిన లేచి నిలబడి వాయించడం మొదలెట్టారు. ఏమయ్యా కూర్చుని వాయించవయ్యా అని అంటే, కాదు కాదు నా భజనలో తిరిగి నడుస్తూ వాయించే అలవాట అన్నారట. అలాగా అరవంలో మాట్లాడే అలవాట ఏదో ప్రారంభించాను. అరవ భాష యొక్క అమృతాన్ని మీకు తెలియచేయడానికి ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులంది కూడా అరవ భాషలోనే ఉంటుంది. అరవం అధ్వానం అని అనకుండా, తెలుగు తేట అని అనకుండా అరవం అమృతం అని అంటే చక్కగా ఆరా అముదే అంటున్నారు ఆళ్వార్ పెరుమాళ్ళని. అటువంటి ఆరాముదైనటువంటి రంగనాథుడు
శ్రీరంగంలో వేంచేసి ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే ఈ తల్పగిరి రంగనాథుడే శ్రీరంగనాథుడుగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ ఉత్సవాలు వైభవాలు అన్నీ సేవించిన తర్వాత నిజంగా మా ఊర్లో కూడా ఇంత వైభవం లేదు. అటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. దాంట్లో పాల్గొనడానికి ఒక అవకాశం వచ్చిందంటే ఎంత ఆనందం. మన ఎంబెరుమాన్ యొక్క స్థితులు చూస్తే 5 ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చై అని అంటారు. పర అంటే ఇక్కడ పరమోదల్లో ఉన్నవాడు. పరమోదలో ఎలా ఉంటారైనా వైకుంఠేతు పరేలోకే శ్యాసార్థం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మ భక్తైర్భాగవతై సహ వైకుంఠేతు పరేలోకే శ్రీసహ యోజనార్దన ఉభాభ్యాం భూమి నీళాభ్యాం సేవిద పరమేశ్వర. అక్కడ చక్కగా శ్రీ భూనీలా సమేతంగా వేంచేసి ఉంటున్నారు. నిత్యసూరులందరూ కూడా సేవిస్తుంటున్నారు. సదా పశ్యంతి సూరయ, ఎప్పుడు కళ్ళు రెప్ప కొట్టుకోకుండా చూస్తున్నారట. పెరుమాళ్ళు వీళ్ళని చూస్తున్నారు, వీళ్ళని పెరుమాళ్ళని చూస్తున్నారు. అంటే ఎంతసేపు చూస్తుంటారు? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని మిమ్మల్ని చూస్తూ అని చెప్తున్నాను. ఎంతసేపు? మ్యాక్సిమం పోతే గంట, లేకపోతే గంటన్నర. తర్వాత మీకు బోర్ కొడుతుంది, నాకు బోర్ కొడుతుంది, లేచిపోతాం అనిపిస్తుంది. అలాగే ఏం చేశారట, పెరుమాళ్ళకి అస్తమాన్ నిత్యసూరులు చూస్తే ఒక బోర్ కొట్టిందట. ఏంటో వీళ్ళు చూస్తే ఇస్తామని ఉండటమా? సరే కనీసం అక్కడ ఏదైనా పులిహోర చక్కెర పొంగలు ఏదైనా ఉంటాయా అంటే అక్కడ అది కూడా లేదు. అక్కడ ఆకలి అనేది ఉండదు. ఆకలి అంటే ఏమిటి? అగమన్నం 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 అగమన్నాదో అగమన్నాదో అగమన్నాదా ఉన్నుం సోరు పరుగు నీరు తిన్నం వెற்றிலை ఎల్లాం కಣ್ಣని చెప్పి పెరుమాళి ఆగారం ఈ భక్తుల యొక్క సేవయే. భక్తులకి ఆగారం పెరుమాళి యొక్క సేవయే. అలా ఉన్నప్పుడు అక్కడ పులిహోదరికి ప్రసక్తి లేదు. చూశారు పెరుమాళ్. సరే ఏమి లేకపోతే పర్వాలేదు, కనీసం ఒక టీవీ అయినా అక్కడ ఉంటుందా అంటే అది కూడా లేదు. ఏం చేశారు? అక్కడి నుంచి కింద దిగడం మొదలెట్టారు. ఇక్కడ ఉంటే ప్రయోజనం లేదు చెప్పి ఎక్కడ దిగారు? వ్యూహం అని పాలసముద్రంలో వచ్చి పడుకున్నారట. పార్కడలు పయ్యెత్తిన పరమనడి పాడిన ఆండాళ్ళు సాయించినట్టు పాలసముద్రంలో పడుకుంటే అక్కడ అవతార నిమిత్తమై వాళ్ళని అనుద్రుడు సంకృష్ణుడు వీళ్ళందరినీ అవతరింప చేయడం ఆ కార్యక్రమం వ్యూహ రూపంలో ఉన్నది. అక్కడ కూడా ఎవరు వచ్చి అడిగేవాళ్ళు ఏం లేదట. చూశారు. తర్వాత విభవావతారం ఎత్తారు. విభవం అంటే రామకృష్ణాద్య అవతారములు ఎత్తారు. ఈ అవతారాలే పెరుమాళికి చాలా ఆనందమైనటువంటి అవతారం. ఎలాగా? ఆదియం చోదువురువై అంగు வைத்து மானிடனாக இங்கு பிறந்து ஆசூர சக்திகளை அறவே கிள்ளிக்களைந்து தனது சௌலபிய சௌசீல்ய குணங்களை காட்ட திருவள்ளம் கொண்டவராய் தோளோடு தோள் கலந்து பரிமாறி நின்று சாதுஜனத்தை ரட்சித்தருளுவதற்காக எம்பெருமான் எடுத்த அவதாரங்கள் రామకృష్ణాద్య అవతారం. ఆదియం చోదూరువి అంగు வைத்து తన శక్తి అంతా కూడా అక్కడ దాచాడట. దాచి ఇక్కడ వచ్చి పుట్టాడు. పుట్టి అవతరించాడంటే పుట్టాడే అనుకోవాలి. ఎందుకంటే ఆండాళ్ ఒరుత్తిమనాయ్ పిరందు అని అంటున్నారు, పుట్టారు అంటున్నారు. అలే ఆళ్వార్ పిరందవారం వళర్ந்தవారం, పుట్టినది పెరిగినది చెప్తున్నారు. అలా పుట్టినవారు ఎందుకోసం? మనతోట కలిసి మెలిసి ఉండటానికి. రామావతారంలో అయోధ్యతోటి కలిసిమెలిసి ఉన్న అయోధ్య వారితోటి, కృష్ణావతారంలో అక్కడ రేపల్లిలో ఉన్న వారితోటి కలిసిమెలిసి ఉండడం జరిగింది. రామావతారంలో ఏం చేశారు? అందరి పర్వతానికి తీసుకెళ్ళారు. ఎలా తీసుకెళ్ళారు? అక్కడ సరయూ నది దగ్గర వెళ్ళి అయోధ్యలో ఉన్న జనాలన్నందరూ కూడా కర్పార్ రామபிரானையெல்லாம் மொத்தம் கற்பரோ புற்பா முதலா பில்லெரும்பாதுன்றியே நற்பாலயோத்தியில் வாழும் சராசனம் முற்றவும் நற்பாலுக்கு இட்டன நான்மகனார் பெற்ற நாட்டுள்ளே అని చెప్పి రామபிரான் ఉన్నుం సోరు తరుగునీరు తిన్నవెత్తలై ఎల్లాం కண்ணన్ అని చెప్పినటువంటి నమ్మాళ్వార్ కర్పార్ రామபிரானையெல்லாம் మొత్తం కర్పరో అంటున్నారు. రామபிரான் అంటపా ఇంకెవరు లేరు అన్నారు. అది ఒక అవతారం అయిపోయింది. తర్వాత అవతారం ఎత్తారు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పి
ధర్మాన్ని పరిపాలన చేయడం కోసం ఎత్తినటువంటి అవతారం రామావతారం. తర్వాత ఏ అవతారం ఎత్తారు? కృష్ణావతారం ఎత్తారు. కృష్ణావతారంలో ద్వాపర యుగంలో చక్కగా ఒక అవతారం ఎత్తారు. కృష్ణం ధర్మం సనాతనం అని చెప్పి ఆ అవతారం ఎందుకోసం ఎత్తారంటే, ఎందుకోసం ఎత్తారు? ఆయన ఒక ముద్ద వెన్న కోసం ఎత్తారట. పావం వెన్న పరమపదంలో దొరకదు, ఆయనకి దొరుకుతుంది, కానీ ఇక్కడ ఎత్తారట ఆయన. ఎందుకోసం? వీళ్ళతోటి కొట్టి తిట్టి వీడు వాడిని, అంతేకాకుండా దొంగరించి వెన్న తినడమే ఆయనకి ఇష్టమట. కృష్ణావతారంలో కృష్ అని పదానికి ఆనందం అని అర్థం. గర్గమ కృషి పెట్టారు, కృష్ణ అని పేరు పెట్టారు. ఎంత ఆనందం ఇచ్చేవాడు కదా. ఎలాగా రాముల వారికి వశిష్ఠ మహర్షి రమైతీతి రామ అని చెప్పి రమింపచేసేవాడు రాముడు అని పెట్టారు, అలాగే కృష్ణుడు కృష్ణ ఆనందింపజేసేవాడు అని పెట్టారు. దొంగతనం కోసం ఆయన పుట్టారు, అవతరించారు రేపల్లిలో. అవతరించి ఆయన వెన్న కోసం ఎంత కష్టపడారంటే, ప్రతి ఇంటిలో వెళ్ళడం, వెన్న తినడం. ఒక ఇంటికి వెళ్ళారట. ఒక ఇంటికి వెళితే వెన్న ఇప్పుడంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నాం మనం, అప్పుడు ఎక్కడ పెడతారు? ఉట్టి మీద పెడతారు. ఉట్టి మీద ఒక గుంట అలా 5-6 గుంటలు ఉంటాయి, దాని మీద పెట్టారు. పెట్టిన తర్వాత దానికి ఒక గంట కడతారు. ఎందుకోసమంటే ఈ కృష్ణుడు వచ్చి ఆ వెన్నని తీసుకుంటాడు, అప్పుడు గంట మోగుతుంది, అప్పుడు మనం వాడిని పట్టేయాలి అని చెప్పి కడతారట. కృష్ణుడు చూశాడు, వాళ్ళందరూ నిద్రపోతున్నారు. చక్కగా ఒకరి మీద ఎక్కి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత షాక్ కొట్టినట్టు చెయ్యిలా తీశారట. ఏమిటి అది? గంట కొట్టారు, ఏదో నన్ను పట్టడానికి చేశారు అని చెప్పి కృష్ణుడు ఏం చేశాడు? ఆ గంటకి శరణాగతి చేశాడట. కృష్ణ గంట నేను ఒక చెప్పాను, ఏమిటినా, నువ్వు నేను వెన్న తినే దాని వరకు శబ్దం చేయకుండా ఉంటే చాలు, మోగకుండా ఉంటే చాలు అన్నట. గంట అన్నది అలాగే చేస్తాను కన్నా, కానీ నువ్వేం చేయాలి, నాకు మోక్షం ఇవ్వాలి అన్నట. కృష్ణుడు అందరికీ మోక్షం ఇచ్చేవాడే కదా కృష్ణావతారంలో. గంటకి మోక్షం, గుంటకి మోక్షం, ఆ గుంటవాడికి మోక్షం అందరికీ ఇచ్చేవాడు. కాబట్టి అలాగే ఇస్తా అని చెప్పారు. అలాగే ఇస్తా అని చెప్పిన తర్వాత ఆ వెన్న తిని నోట్లో పెట్టుకుపోతున్నాడు, గంట గణగణగణగణం కట్టేసింది. మోగితే అందరూ పట్టేశారు కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు అడిగారట, గంట నీతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను కదా, జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఏమిటి ఇలా నేను తినే వరకు కొట్టకూడదు అని అంటే, అవును కన్నా నేను కొట్టకూడదని అనుకున్నాను, కానీ పెరుమాళ్ళు ఆరగింపు చేసేటప్పుడు గంట కొట్టాలని సామెత ఉంది కదా, కాబట్టి నేను అనుకోకుండా గంట కొట్టడం అయిపోయింది అన్నట్ట. అంటే నువ్వు అలా కొట్టావు, నా కొబ్బ తీసావు అన్నట్ట కృష్ణ పరమాత్మ. ఇలాగా ఎంతో కష్టపడి కృష్ణావతారంలో ఆయన వెన్న కోసం వాళ్ళందరినీ గోపికలతోటి ఉండి ఆనందించి ఉన్నారు. తర్వాత అవతారం ఉన్నారు, ఒక అవతారం వదిలేశాను. ఏమిటి? మనం లోపల ఉన్నటువంటి అంతర్యామిగా అవతరించడం. అంతర్యామిగా అవతరించడం అంటే మన లోపల పెరుమాళ్ళు ఏం చేసి ఉన్నారు. మనం ఎవరికైనా లోపల పెరుమాళ్ళు ఉన్నారని తెలుస్తుందా? ఏదేదో ఏం చేస్తున్నాం, నాది నేను అని అనటమే, అలా ఉంటున్నాం. అది మనకు తెలియకుండా ఉన్నటువంటి అవతారం లోపల పెరుమాళ్ళు ఏం చేస్తున్నారు. నాది నేను మాత్రం ఉండకూడదట. ఈ ఆత్మ ఎవరిది? భగవంతుడిదే. ఈ ఆత్మ భగవంతుడికి చెందవేదమైన ఆత్మ. గీతలో అంటారు, కిందే నకృతం పాపం ఆత్మాపహార చోరిన. వీళ్ళు ఏం పాపం చేయలేదు, ఎవరిని? మనని. ఏ పాపం చేయలేదు. ఈ ఆత్మని నాది నాది అంటూ, నా ఆత్మని నాది నాది అంటున్నారే అని చెప్పి మనం అది ఉండకూడదు. భగవంతుడి దగ్గర వెళ్ళ ప్రార్థించి ఆత్మని సమర్పించాలి మనం. ఈ ఆత్మ నాది అని అనకూడదు. ఎందువలన? వాడు ఒకడే పురుషోత్తముడు. మనందరూ కూడా ఎవరు? స్త్రీప్రాయం. మనందరూ కూడా స్త్రీప్రాయలే. మనందరూ కూడా అక్కడ చీర కట్టుకున్నా సరి, ప్యాంటు వేసుకున్నా సరి, మీసం పట్టుకున్నా సరి, పంచు కట్టుకున్నా సరి, అందరూ కూడా స్త్రీప్రాయములే. మన పురుషోత్తముడు వాడు ఒక్కడే. నా స్త్రీ స్వాతంత్ర్య మర్గతి. ఏ స్త్రీ కూడా స్వాతంత్ర్యం అనేది లేదు అన్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. విక్టోరియా మహారాణి గురించి మీకు అందరికీ తెలుసు. విక్టోరియా మహారాణి ఏం చేసిందట? రాజ్య పరిపాలన చేస్తుంటుంది. ఆమె రాజ్య పరిపాలన చేస్తే వాడు ఆవిడ ఏం చేస్తారు? ఇంట్లో వాడు ఆయన వంట చేస్తుంటారు, ఇంకేం లేదు. ఆ విక్టోరియా మహారాణి ఒకరోజు లేట్గా వచ్చిందట ఇంటికి. తలుపు కొడుతుంది. మన ఇంట్లో కాలింగ్ బెల్ కొడితే తలుపు కొడితే ఎవరైనా తెలిసిన వాళ్ళు, చాలా తెలిసిన వాళ్ళు ఉంటే
ఎవరిది అని అడుగుతారు లోపల ఉన్నవారు. బయట ఉన్నారు ఎవరంటారు, నేనేనండి అని అంటారు. ఆమె కొట్టింది ఎవరు అడుగుతున్నారు, నేనేనండి అన్నదట విక్టోరియా మహారాణి. తలుపు తీయలేదు. మళ్ళీ గట్టిగా కొట్టింది, ఎవరిది అని అడిగారు. విక్టోరియా మహారాణి వచ్చాను నేను. అప్పుడు తలుపు తీయలేదు. మూడోసారి గట్టిగా కొట్టింది, ఎవరు వచ్చారని అడిగితే మీ భార్య వచ్చానండి అంటే తలుపు తీశారు. నేను వచ్చానంటే పెరుమాళ్ చూడరు మనని. నేను కోటీశ్వరుడు వచ్చాను, ఈ ఊరికి రాజా వచ్చాను, చంద్రబాబు నాయుడు వచ్చాను అని అంటే ఆయన తీయరు. ఎవరు తీయాలి? నీ యొక్క శేషభూతలమైనటువంటి మేము వచ్చామంటే ఆయనకు అనుగ్రహం మనకి లభిస్తుంది. పెరుమాళ్ దగ్గర మన ఆత్మని అలాగ సమర్పించాలి. అది 5 స్థితులు అయిపోయింది. తర్వాత చూశారు పెరుమాళ్, ఇది ఏమిట్రా ఇది, మనం ఇన్ని అవతారం ఎత్తితే కూడా జీవాత్మలు ఎవరు బాగుపడలేదే అని చెప్పి ఇంకో అవతారం ఎత్తారట. అవతారాలు ఏమిటి? దశావతారం అయిపోయింది. ఆళ్వార్ని అవతరింపచేశారు. ఆళ్వార్లందరూ కూడా చక్కగా, నేను స్వామివారు చెప్పారు కదా, రక్షక భావం చెప్పి చాలా చక్కగా చెప్పారు. పెరుమాళ్ళని చూస్తే మనం మంగళాశాసనం చేయాలి, కానీ వారి దగ్గర పళ్ళల్లో 5 రూపాయలు ఉంచేసి నాకు అది కావాలి, ఇది కావాలి, నా కోడలకు పెళ్ళి అవ్వాలి, నా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, నా కోడలకు పుత్ర సంతానం కలగాలి, ఎన్నో లిస్టులు ఇస్తున్నాం పెరుమాళ్ళ దగ్గర. అది కూడదు. మనము ఏం చేయాలి? పెరుమాళికి మంగళాశాసనం చెయ్యటమే ఉద్దేశ్యం. అది రక్షక భావం అని అంటారు. ఆ మంగళాశాసనం చేసే వారి యొక్క లిస్టు పెద్దగా స్వామి నిన్న మనకి అనుగ్రహించారు. దాంట్లో విశేషమైనది பெரியாழ்வார் தங்கள் ஆர்வத் அளவுதானெண்ணி பொங்கும் பரிவாரே வில்லிபுத்தூர் பெற்றபிரான் பெற்றான் பெரியாழ்வாரும் என்னும் பெயர். ఎందువల్ల? మంగళాశాసనத்தில். మంగళాశాసనం వలన పెరియాళ్వార్ అన్ని ఉలమలందాయ్ అడిబోత్తని చెప్పి ఆండాళ్ళు తెలిపినట్టు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలవోడి నూరాయని చెప్పి మంగళాశాసనం చేశారు పెరియాళ్వార్. దానివల్లే ఆయనకి పెరియాళ్వార్ అని పేరు. పెరి అంటే ఏమిటర్థం? పెద్ద అని అర్థం. పెద్ద అంటే లాగులోనా, హైట్లోనా కాదట. దేంట్లో? మంగళాశాసనం వలన. పెరియాళ్వారుக்கும் மற்ற ஆழ்வார்களுக்கும் அத்தனை வாசி போலும், பெரியாழ்வாருக்கும் ஆண்டாளுக்கும் అత్తనే వాసి పోలం అంటారు వ్యాఖ్యానంలో పెరివాచాన్ పిళ్ళై. పెరియాళ్వారుக்கும் మற்ற ఆళ్వాர்கள் పెరుమాళ్ దగ్గర కోరడం జరిగింది, పెరుమాళ్ వాళ్ళకి అనుగ్రహించడం జరిగినది. పెరియాళ్వార్ పెరుమాళ్ యొక్క మంగళాన్ని కోరారు, మంగళాశాసనం చేశారు. ఆండాళ్ పెరుమాళికి లేపడం జరిగినది. ఇలాగా ఒకరు ఆళ్వార్లందరూ చేస్తుంటే అప్పుడు కూడా జనాలు ఎవరు బాగుపడలేదట. ఏం చేస్తారు పెరుమాళ్? తర్వాత ఏం చేశారట అన్నారు. వెంటనే ఆచార్యుల్ని అవతరింపజేయడం మొదలెట్టారట. ఆచార్యుల్ని అవతరింపజేస్తే, ఎన్నో ఆచార్యులు అవతరింపజేస్తే ఎవరు కూడా దిద్దుబాటు కాలేదు. అప్పుడు రామానుజుల వారిని అవతరింపజేశారు. శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్ఞన గాంధుమద్దాం ప్రసూదాయ యతిరాజాయ మంగళం చెప్పి శ్రీమన్ మహాభూతపురి అయినటువంటి శ్రీపెరుంబుదూరులో ఆయన అవతరించారు. రామానుజుల వారు కేశవ సౌమ్యాజుల దంపతులకి చక్కగా అవతరించి, గాంధీమతి దంపతులకి అవతరించి ఆయన పెరగడం మొదలెట్టారు. ఈ చరిత్రం అంతా మీకు పెరుమాళార్ వైభవంలో ఆయన టీచర్ గారు చాలా చక్కగా తెలియచేశారు మనకి. కంచికి వేయించేసి వారి లైఫ్ హిస్టరీ చూసామంటే 5 చోట్ల ఉంటుంది. ఎక్కడెక్కడ? ముందు శ్రీపెరుంబుదూర్, తర్వాత కంచి, తర్వాత తిరుమలై, తర్వాత శ్రీరంగం, తర్వాత మేల్కోట తిరునారాయణం, మళ్ళీ శ్రీరంగం. అయిపోయింది వారి లైఫ్ అంతే. ఆయన ఎక్కడెక్కడో తిరిగారు. శ్రీరంగం, కరిశైలం, అంజనగిరిం, తాక్షాత్య సింహాచలం, శ్రీకూర్మం, పురుషోత్తమం చ బద్రీ నారాయణం నైమిసం, శ్రీమద్వారవతి, ప్రయాగ, మధుర, అయోధ్య, గయా, పుష్కరం, సాలగ్రామగిరిం నిషేవ్యరమతే రామానుజోయం మునిగి అని చెప్పి అన్ని జరిగి మన రామాను సిద్ధాంతాన్ని కాదు మన వైష్ణవ సిద్ధాంతాన్ని చక్కగా నిలబెట్టిన వారు రామానుజుల వారు. దానికోసమే శ్రీరంగంలో చూస్తే రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధదాం అభివర్ధదాం. రామానుజార్య దివ్యాజ్ఞ ప్రకారం ఇప్పుడు కూడా ఇవాళ నాటికి కూడా జరుగుతుంది. అందరు అడిగారు, ఏమండి రామాయణ సహస్రాబ్ది చేస్తున్నారు కదా,
మా నెల్లూరులో ₹1,00,00,000 పైన ఖర్చు పెడుతున్నారు. తర్వాత శ్రీబ్రహ్మూదుల్లో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తర్వాత ఎక్కడెక్కడో కోట్లు అన్నారు. మీ శ్రీరంగంలో ఏం ఖర్చు పెడుతున్నారు అని అడిగారు. మా రామానుజుల వారు రాసిన కోడు గీత అలాగే మేము చేస్తున్నాం అని అన్నాం. అక్కడ ఇంకేం ఉండదు. రామానుజుల వారు గీత ఏమి రాశారు, అక్కడ కోట్లు కాదు కోడు అంటారు అరవంలో దాన్ని. కోడు ఒక గీత రాశారు, రామానుజారి దివ్యాజ్ఞ. అలాగే అక్కడ జరుగుతుంది రామానుజ సహస్రాబ్ది. నంబరమాళిక మంగళాశాసనంతోటి త్రివీధి ప్రదక్షిణంతోటి చక్కగా జరుగుతుంది. అది ఒక విధమైన వైభవం అక్కడ శ్రీరంగంలో. అంతేకాకుండా రామానుజుల వారికి నంబరమాళికి ఎటువంటి సంబంధం, ఎక్కడ వచ్చారు రామానుజ వారు నంబర్ వారి దగ్గర, ఎలాగ వచ్చారు అని మనం ఆలోచిస్తే, యామనాచార్యులు ఆళవంద రామానుజ వారిని చూసి మొదటివాడు వీడే, మన సాంప్రదాయానికి మొదటివాడు ఈరే ఆమ్ ముదల్వన్ అని చెప్పి కనిపెట్టారు. వెంటనే వారిని పిలిపిస్తున్నారు. పిలిపించిన వచ్చే లోపల ఆళవందారు పరమిస్తున్నారు. ఆళవందారు పరమిస్తే చెయ్యి 3 ఇలా ముసిపోయి ఉంటే ఎందుకోసం అడిగితే ఇప్పుడే జరిగింది ఇది అని చెప్పి ఇలాగా తిరువాయిమణి వ్యాఖ్యానం చేయాలి, బోధాయన సూత్రదానికి శ్రీభాష్యం చెయ్యాలి. అలాగే పరాశర వేదవ్యాస మహర్షి యొక్క పేర్లు స్థిరముగా ఈ లోకంలో ఉండాలి అని చెప్పి 3 కోరికల మీద ఆ చెయ్యి ఇలా ఉందంటే అప్పుడు ఎవరైతే ఆ చెయ్యిని వేళ్ళని ఆ ప్రతిజ్ఞ చేస్తా ఇదంతా చేస్తా అని చెప్పి అప్పుడు సరివుతుందంటే ఆయన ప్రతిజ్ఞ చేశారు రామానుజుల వారు. కానీ అప్పుడు రంగనాథులు చూడకుండా వెళ్ళిపోయారు. ఎందుకోసం చూడకుండా వెళ్ళిపోయారంటే మా ఆచార్యులు అయినటువంటి ఆళవందారిని యామనాచార్యులని చూడకుండా, ఇంకా మీరు అనుకుంటే ఒక 5 నిమిషాలు ఆయన ప్రాణాన్ని ఉంచకూడదా, నేను వచ్చి సేవించే వరకు ఉంచకూడదా అని బాధపడి రంగనాథుని సేవించకుండా ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ రామానుజ వారిని పిలిపించాలని చెప్పి రంగనాథుడికి తోచింది. వెంటనే తిరువరంగ పెరుమాళ్ అరయర్ వారిని పంపుతున్నారు. వారు పంపుతుంటే వారు అలవాటు మీద ఆ వరదరాజస్వామిని పాడుతున్నారు. పాడిన తర్వాత ఆ గానానికి మెచ్చుకుని వరదరాజస్వామి అడిగారట, ఆయన వరం దదాదీతి వరద అని చెప్పి వరాలు ఇచ్చేవారు కదా వరదరాజస్వామి, నీకేం కావాలి అని అడుగుతున్నారు. ఏం కావాలంటే మాకు రామానుజ వారిని కృప చేయండి అన్నారు. కొంప తీసావయ్యా అన్నారు. నేను ఏం కావాలి ఏదైనా ఇస్తాను అనేటప్పుడు రామానుజుల వారు తప్ప అడుగు అని చెప్పొచ్చు కదా. ఆయన పొరపాటు పెట్టాడు. ఆయన వరదరాజస్వామి రామానుజ వారు అంటుంటున్నారు. అప్పుడు చిన్న వాగ్వాదం జరుగుతుంది. స్వామి వరదరాజస్వామి, మీరు కోరిన వారికి వరం ఇచ్చేవారు కదా అని చెప్పి రాముల వారికి 2 నాలుగు లేదు కదా, మీరు కూడా ఇచ్చారని చెప్పి ఇంకో మాట అంటే ఎలాగా అంటే తప్పదని చెప్పి రామానుజ వారిని తీసి వెళ్ళమంటున్నారు. రామానుజ గారు వచ్చారు. వచ్చిన తర్వాత దాని లోపల ఈ ఆళవందారి అంతిమక్రియ జరుగుతుంది. అప్పుడు ఆయన అన్నారు, ఈ రామానుజ బోధాయన వృత్తికి శ్రీభాష్యం చేస్తాను అన్నారు. తర్వాత తిరుక్కురగి పిళ్ళాన్ వారి చేత తిరువాయిమణిని వ్యాఖ్యానం చేయిస్తాను అన్నారు. తర్వాత పరాశర వేదవ్యాస మహర్షి పేర్లు స్థిరముగా ఉండాలి అంటే కూరేసుల యొక్క కుమారులకి పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్ అని పేరు పెట్టారు. రామానుజుల వారు పరాశర భట్ట వారిని చూసి పరాశర భట్టర్ వ్యాస భట్టర్ని నామకరణం చేశారు. ఎంబార్ పరాశర భట్టర్ వారిని తీసుకొస్తే ద్వయం పరిమళిస్తుంది అని చెప్తుంటే అప్పుడు చూసి పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్ని పేరు పెట్టారు. ఆ పరాశర భట్టర్ శ్రీరంగంలో పెరుగుతున్నారు. ఆ పరాశర భట్టర్ వంశంలో పుట్టే భాగ్యం పొంది ఆ పరాశర భట్టర్ వంశంలో 30వ తరం పరాశర భట్టర్గా ఇప్పుడు మీ ముందు నేను కూర్చున్నాను. ఇది సొంత మేళం కాస్త 30వ తరం పరాశర భట్టర్గా రామానుజ వారు పేరు పెట్టినటువంటి వంశంలో పుట్టి భాగ్యం పొందినవారు. ఇప్పుడు కూడా శ్రీరంగంలో కైంకర్యం చేస్తుంటున్నాము. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగ సుధశ్రీమాన్ శ్రేయసేమేస్తు భూయసే అని చెప్పి శ్రీరంగనాథుడికి పురోహితం అంటే ఎంతోమంది పురోహితులు ఉంటారు. కొంతమంది చూడండి అమావాస్య నాడు వస్తుంటారు ఇంటికి, వచ్చి అరటి ఆకులు తీసిపోతున్న బియ్యం తీసుకునేవారు పురోహితులు. అటువంటి పురోహితులు కొంతమంది ఉంటారు. ఇది అలాంటి పురోహితులు కాదు. ఇది ఒక పెళ్ళికి వెళ్ళాను, పురోహితులు ఎవరో పెళ్లి చేస్తున్నారు మా శిష్యులింటికి.
వెళ్తే పురోహితులు అప్పుడప్పుడు గట్టి మేళం అంటున్నారు. గట్టి మేళం అంటే అన్ని మేళాలు వాయించాలని అర్థం. నేను చెప్పాను, స్వామి గట్టి మేళం అంటే ఒక కంకణధారణం జరిగేటప్పుడు, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు, లేకపోతే తాలిబొట్టు కట్టేటప్పుడు, లేకపోతే తలవరాలు పోసేటప్పుడు గట్టి మేళం అనాలి. ఇప్పుడు ఎందుకు అంటున్నారు నేనున్నారు. స్వామి ఓ రహస్యం అన్నారు. ఏమిటంటే ఎప్పుడెప్పుడు మంత్రాలు మర్చిపోతుందో అప్పుడప్పుడంతా గట్టి మేళం అంటామేమో అన్నారు. అలాంటి పురోహితత్వం కాదు. శ్రీరంగేశ పురోహిత, శ్రీరంగనాథునికి పురోహితం చేస్తున్నటువంటి రోజు తిథి వార నక్షత్ర కరణ అన్నీ కూడా యోగం అన్నీ చెప్పినటువంటి ఇప్పుడు కూడా జరుగుతుంది శ్రీరంగంలో. మా వంశజులు చెప్తున్నారు, వేదవ్యాస భట్టర్ వారు. ఎందుకంటున్నానంటే రంగనాథుడి యొక్క అభిమాన పుత్రుడుగా నేను మాట్లాడుతుంటాను ఈయనతోటి. శ్రీరంగరాజ కమలాపద లాలితత్వం యద్వా పరాధ్యతి మమస్తుతి సాగసేస్మిన్ అంటారు. ఆయన శ్రీరంగరాజ స్తవం చేయాలనుకున్నారట పరాశర భట్టర్ వారు. వెంటనే భయం వేసింది. అయ్యో నాకు ఏమి యోగ్యత ఉంది నేను చేయడానికి అని భయం వేసిందిరా. భయం వేసేటప్పుడు తర్వాత ధైర్యం వచ్చింది. ఏ ధైర్యం? నేను ఎవరు కులం అనుకున్నారు? రాజకులం. ఏ రాజకులం? రంగరాజకులం. శ్రీరంగరాజ కులం నేను. కాబట్టి అది మాత్రం కాదు, పెరుమాళ్ పిరాటి ఇద్దరు కలిసి ఉయ్యాల్లో పెట్టి లాలిపాడిన కులం కాదా అని చెప్పి ధైర్యంతో శ్రీరంగరాజస్తవం పూర్తి చేశారట ఆయన. ఎందుకంటున్నానంటే అటువంటి భట్రవారికి శ్రీసూక్తులు చాలా విశేషంగా ఉంటుంది. శ్రీరంగరాజస్తవం పూర్వశతకం, ఉత్తర శతకం. అమ్మవారి గురించి చెప్తుంటారు. శ్రీగుణరత్న కోసం స్వర్ణకుంచిక అని పేరు దానికి. అది విశేషంగా మనం రోజు సేవిస్తున్నాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాగ ఘోరహిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ అర్మదల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం క్షయమాశ్చయామహ అని చెప్పి రోజు సేవిస్తున్నామే. దాంట్లో పెరుమాళ కంటే విరాట్ అమ్మవారిని గొప్పగా చెప్పుకుంటారు. పెరుమాళికి ఒకరోజు కోపం వచ్చిందట. ఎప్పుడు అమ్మవారిని అంటున్నారే, అంత ఏముంది అమ్మవారి దగ్గర, నేను కూడా అమ్మవారి దగ్గర మారుతానని చెప్పి ఒకరోజు మోహిని అలంకారం వేసుకున్నారట. మోహిని అలంకారం అంటే స్త్రీ రూపం ధరించుకున్నాడు. ఇక్కడ కూడా ఉందా? స్త్రీ రూపం ధరించుకున్నారట. స్త్రీ రూపం ధరించుకుని చక్కటి మేకప్ మ్యాన్ని తెప్పించారు. చక్కగా చీర కట్టుకున్నారు, జడ వేసుకున్నారు, గాజులు వేసుకున్నారు. వచ్చి భట్రవారు రండి లాగన్నారు. భట్రవారు రంగనాథుడితో మాట్లాడేవారు. భట్రవారు లాగా రండి అన్నారు. మీరు ఎప్పుడు అమ్మవారు ఉంటున్నారే, ఎలా ఉన్నాను నేను చూశారా అన్నారు. అబ్బో ఎంత బాగుందండి, ఆ చీర ఏమిటి, ఆ నడక ఏమిటి, ఆ గాజులు ఏమిటి, కమ్మలు ఏమిటి, జడ ఏమిటి, అన్నీ బాగున్నాయి కానీ అన్నారట భట్రవారు. ఏమయ్యా కానీ అంటున్నావు? కానీ అంటే ఏదో కొంప తీస్తున్నావు అన్నావు. ఏమి కానీ? ఏం లేదు, అన్నీ ఉన్నాయి కానీ మా అమ్మవారి కళ్ళలో ఉన్నటువంటి కృప మాత్రం కనిపించడం లేదు. మా అమ్మవారి కళ్ళలో ఎప్పుడు కూడా ఒక కృప ఉంటుంది. పాపానాంబ శుభానాంబ వదర్గాడాం ప్లవంగమ కార్యం కర్ణమార్గేన నగస్తి నాపరాధ్యత అని చెప్పి ఎవరైనా వారు శరణాగతి చెయ్యపోతే కూడా అనుగ్రహించే కృప ఉంది అమ్మవారికి. కానీ పెరుమాళకు అది లేదు. నిత్యలు కురుంబుగల్ చేయవాన్ కണ്ണన్ అనేట్టు ఎప్పుడు అందరినీ ఏడిపించే కళ్ళేట కృష్ణుడికి. ఆ కళ్ళే కనిపిస్తుంది అంటే రంగనాథ్ అన్నాట ఓడిపోయానయ్యా అని అన్నారట. ఇలాగా భట్రవారి శ్రీసూక్తులు చాలా విశేషమైనది. ఇక్కడ రామానుజుల వారు శ్రీరంగానికి వేయించేశారు. శ్రీరంగంలో వేయించేసి రంగనాథుడు ఇక్కడ త్రికోట్యూర్ నంబి దగ్గర వీళ్ళ రహస్యార్థాన్ని పొందారు. పొందిన తర్వాత వారు అన్నారు కదా, ఎంబరుమానార్ అని బిరుదిచ్చారు. ఎందుకోసం ఇచ్చారు బిరుదు ఎంబరుమానార్ని? ఇలాగా ఎవరికి చెప్పకూడదుమా, నీకు మాత్రమే చెప్తున్నాను, రహస్యంగా పెట్టుకోవాలి. గుఖ్యానాం గుఖ్యంబరం చెప్పి రహస్యమైన మంత్రం ఇది. నీ ఎవరికైనా బయట చెప్తే నువ్వు నరకానికి పోతావు అన్నారు. ఈయనేం చెప్పారు, అలాగే తల ఊపారు. తల ఊపిన తర్వాత గోపురం ఎక్కారు. గోపురం ఎక్కి అందరు రండి అని చెప్పి గోపురం ఎక్కలేదు, పక్కన ఒక గుడిసెలో గోపురం వెళ్ళారు. అందరు రండి అని చెప్పి అందరికీ ఉపదేశం చేశారు. అప్పుడు అన్నారట త్రికొట్టిరు నంబి, రామానుజ
నీకు చెప్పాను కదా ఎవరికి చెప్పకూడదు, నరకానికి పోతావని అన్నాను కదా అని అంటే, నేను నరకానికి పోతే కూడా పర్వాలేదు, లోకమంతా బాగుపడుతుంది కదా అని చెప్పి అటువంటి గుణం పూర్తిగా ఉన్నవారే రామానుజుల వారు. దానికోసం వారికి పేరు ఏం పెట్టారు? రామానుజనుత్తందాదిలో తిరువరంగం తమదార్ గుణం తిగళ్ కొండల్ అని పెట్టారు. గుణం తిగళ్ పర సమృద్ధిని కోరేవారు. తన నరకానికి పోతే పర్వాలేదు, మిగిలిన వాళ్ళందరికీ కూడా బాగుపడతారు కదా అని చెప్పి పర సమృద్ధిని కోరేవారు రామానుజుల వారు. అలా కోరిన వారు శ్రీరంగం వచ్చారు. వెంటనే రంగనాథులు ఏం చెప్పారు? అయ్యా, నేను ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఏ రెస్ట్ తీసుకుంటాను? ఇంకా నాకు వీళ్ళందరూ వచ్చి నా దగ్గర మోక్షం ఇవ్వండి, మోక్షం ఇవ్వంటారు. లేదు, ఈ మోక్ష పవర్ని ఎవరికి ఇచ్చేస్తున్నాను? మీకు ఇచ్చేస్తున్నాను. పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇస్తున్నారు? రామానుజుల వారికి ఇచ్చేశారు. అంటే దేని పవర్? పరమపదం నృత్య విభూతి, లీలా విభూతి, రెండు ఇక తాళం చెవిలు వారికి ఇచ్చేశారట. అయిపోయింది. ఇంకా ఎవరైనా నా దగ్గర అడిగితే ఏం చేయాలి? అన్నీ రామానుజుల వారి దగ్గర అడగండి. నేను వరంగల్లో ఉపన్యాసం చెప్తున్నాను. అప్పుడు ఒక ఆమె ఒక చీటి ఇచ్చింది. ఆచారులు చీటిస్తే పరమపదం లభిస్తుంది కదా స్వామి, మీరు నాకు చీటి ఇవ్వరా, పరమపదానికి వెళుతాను అన్నది నా దగ్గర. నేను చెప్పాను, అమ్మా చీటి ఇవ్వటం కాదు, నేను వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా రామ్మా అన్నాను. ఎందుకంటున్నానంటే ఆచార్యుల మీద అటువంటి ప్రతిభక్తి ఉండాలి. ఎటువంటి ప్రతిభక్తి ఉండాలి అంటే ஞானம் அனுஷ்டானம் நன்றாகவே உடையனான குருவை அடைந்தக்கால் மாநிலத்தீர் தேனார் கமல திருமாமகள் கோணன் తానే వైకుంఠం తரும். జ్ఞానం అనుష్ఠానం పూర్తిగా ఉన్నటువంటి ఆచార్యుని ఆశ్రయిస్తే పరమపదానికి మనం వెతకాల, తపస్సు చేయాలా? అక్కర్లేదు. చేతిలో పెట్టినటువంటి పండువలే పరమపదం మనకు లభిస్తుంది. అలాగే ఉజ్జీవింపడానికి ఒరే ఆశ్రయణం రామానుజుల వారికి అంటారు కదా, ఉయ్య ఒరే వഴി ఉడయవర్ తిరువడి అని అంటారు. ఉజ్జీవింపడానికి ఒకే మార్గం రామానుజుల వారికి తిరువడిని ఆశ్రయించడమే. ఇది చూసిన తర్వాత రంగనాథుల వారు వారికి ఈ 2 తాళం చేలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వారికి ఏం పేరు పెట్టారు? దానికి ఏం బిరుదు వచ్చింది? రామానుజుల వారికి ఉడయవర్ అని బిరుదు వచ్చింది. ఉడయవర్ అని బిరుదు. ఏది ఉడయవర్? ఉంచుకున్నవాడు అని అర్థం. ఉడయవర్ అంటే ఏది ఉంచుకున్నారు? పరమపదాన్ని, లీలా విభూతిని కూడా తన చేతిలో ఉంచుకున్నవారు. ఆయన యొక్క తిరుముడి సంబంధం అందరికి కూడా పరమపదం మోక్షం ఇచ్చారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నవారు కాదు అనుకోండి, ఈ లోకంలో ఉన్నవారందరికీ కూడా, మన సాంప్రదాయంలో ఉన్నవారికి, ఇక్కడ ఉన్నవారికి అందరికీ పరమపదం నిశ్చయంగా ఉంటుంది. ఎందువలన? మనకి ఎవరి సంబంధం ఉంది? రామానుజుల వారి యొక్క సంబంధం ఉంది. కాదు రామానుజ అని పేరు చెప్తే చాలు. చతురక్షది రామానుజ ఏంటి? పేరు చెప్తే చాలు. పేరు చెప్తేనే ఎంతో అనుగ్రహం కలిగిస్తాడు వాడి నామాన్ని. నామం పల ఉన్నదే, నా వాయులున్నదే, నాలుగు లోపల ఉంది. ఎక్కడైనా బజార్ని తెచ్చుకోవాలా? అక్కర్లేదు. ఆ నాలుగు బట్టి తిప్పి రామా అనండి, రామానుజ అండి, వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు కలుగుతుంది. ఇది ఎవరికి చేశాము? ఎక్కడెక్కడ చూసామంటే రామాయణంలో రాముల వారు, రావణాసురుడు విభీషణుడి ఇంటికి వెళుతున్నాడు. అక్కడ యుద్ధానికి రాముల వారు వచ్చేశారు. విభీషణుడి ఇంటికి వెళుతున్నాడు. విభీషణుడి ఇంటికి వెళితే అక్కడ చూస్తే గోడంతా కూడా రామా 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 అని రాసింది. వెంటనే విభీషణుడు కోపం వచ్చింది, అది రావణాసుడు కోపం వచ్చింది. ఏంటి నా విరోధి పేరు నువ్వు రాస్తావా? నువ్వు తమ్ముడుగా ఉండి ఇలా రామా రామా రాస్తావా అంటే, అప్పుడు విభీషణుడు అన్నాడు కదా, కాదన్నయ్య, తెలివితోటి బాగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, మా అన్నగారి పేరు ఏమిటి? రావణ, దాని మొదటి అక్షరం రా. మా వదిలి గారి పేరు ఏమిటి? మండోదరి, దాని మొదటి అక్షరం మా. దానివల్ల నా గోడంతా రామా రామా రాశాను అన్నాడు. అందరితో సరిపోలేదు. ఆ తెలివితక్క రావణాసుడు ఏం చేశాడంటే, వెంటనే గవర్నమెంట్లో ఆర్డర్ ఇచ్చాడు. ఏం ఆర్డర్ ఇచ్చాడు? ఇంకా లంకలో ఉన్న గోడలన్నీ కూడా రామా రామా రాయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాడు. వాడు తెలియక ఆ రామనామాన్ని చెప్పాడు.
వెంటనే దానికి ఫలితం ఉండాలి కదా. యుద్ధభూమిలో రాముల వారు నిల్చున్నారు, ఇక్కడ రావణాసురు ఉంటున్నాడు. అప్పుడు రావణాసురు రాముల వారిని చూసి ఎలా కనిపించారంటే సంఘచక్రధారిగా తన యొక్క విశ్వరూపాన్ని చేపించేశారట. అయనల్లన్, ఇందిరమల్లన్, శివనమల్లన్, సాక్షాత్ పరంబురులే అంటారు కమ్మనాట్టాళ్వారు. సాక్షాత్ పరమురళి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఇక్కడ రాముల వారుగా ఎదురుగుండా నిల్చొని ఉన్నాడు. ఎందువల్ల? తెలియక, అర్థం తెలియక, లేకపోతే ఏమీదో ఆ రామాని రావడం. అలాగే మనం కూడా అర్థం తెలియగలదు. రామానుజ అని అంటే చాలు, వారు పరమదాని పయనన్నాగిலும் పాంగల్లరాగిலும் செயல்நன்னாக திருத்திப்பணிகொள்வான். పయనన్నాగిலும் పాంగల్లరాగిலும் మనం చేత ఏ ప్రయోజనం లేకపోయినా కూడా, మనం ఏం గుణము లేకపోయినా కూడా దిద్దుబాటు చేసి, ఆ ఉదాహరణలు ఎక్కువ వస్తాయి. మా నాన్నగారు తెలిపించింది ఉదాహరణలు చెప్పాలి మనం. ఎందుకంటే పయనన్నాగిలం ఏం ప్రయోజనం లేదు, ఏం గుణం లేదు. శ్రీరంగంలో ఉన్నాను. ఒకరోజు మా శిష్యుడు ఒకడు వస్తున్నాడు. వచ్చేప్పుడు తలుపు తీశాను. తలుపు తీస్తే రామయ్య ఎప్పుడు వచ్చావన్నాను. వాడు నెత్తి మీద ఇంత పెద్ద మూట ఉంది. నాకు ఒక ఆనందం. ఏమిటి ఆనందం? అది ఆచార్యులకు ఉన్నటువంటి ఆనందమే. 6 నెలలకి సరే కిరాణాలు వచ్చేసాయి మనకి అని అనుకున్నాను. ఏమయ్యా దింపవయ్యా బరువుని అన్నాను. ఇక్కడ దింపడం కాదు, మీరు కావేరీ తీరానికి రండి అన్నాడు. సరే వారు వెనకాలే వెళ్ళాను. వెళుతుంటే నా కళ్ళంతా ఎక్కడ ఉంది? ఆ మూట మీదే ఉంది. ఎప్పుడు దింపుతాడు అని చెప్పి అక్కడ వెళ్ళి ఇప్పుడు దింపవయ్యా అన్నాడు. లేదండి సంకల్పం చెప్పండి అన్నాడు. వెంటనే శ్రీ గోవింద 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 అస్య శ్రీ భగవద విష్ణురాజ్ఞ ప్రవర్త మనస్స అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే సీతాకల్పే వైవస్వతమండ అష్టాంశకదేవి పదే జంబుదేవి భారతవర్షే భరతఖండే సగాప్తే మీరు దక్షిణే వాస్మిన్ వర్తమాన వ్యవహారకే ప్రభాది షష్ఠి సంవత్సరాణం మధ్యే హే విళంబినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ మేషమాసే అయిపోయింది శుక్లపక్షే ద్వితీయాం శుభతిథౌ పరాణ వాసనయుక్తాయాం అని చెప్పిన తర్వాత ఉభయ కావేరీ మధ్యే శ్రీరంగ దివ్యక్షేత్రే ప్రణవాకార దివ్యమాన ఛాయాయాం అని చెప్పి అమ్మయ్య దింపవయ్యాను. నా పాప మూటను ఆచార్య నెత్తి మీద పెడుతున్నాను. ఏమైంది? నేనేమో 6 నెలలకి సరైనట్టు కిరాణా వస్తుంది అనుకుంటే వాడు పాప మూటని నా నెత్తి మీద పెట్టిపోయాడంటే ఆచార్య కోపం వస్తుందా? రాకూడదు. అక్కడే అంటున్నారు పైనన్నాగిలం పాంగల్లరాగిలం. లేకపోయినా కూడా వాడిని రక్షించి, వాడిని దిద్దుబాటు చేసి, వాడి యొక్క పాపాల్ని తొలగించి చేయాలి. తీనీల్ దూసాగం ఆచార్యుడికి నామాన్ని పలికితే తీనీల్ దూసాగం చెప్పు. ఆచార్యక నామాన్ని పలికితే చాలు, ఆ తీనీల్ దూసాగం అని అంటారు. అటువంటి రామానుజుల వారు ఉడయవర్ అని పేరు పొంది మనకి చక్కగా ఎన్నో కార్యక్రమములు అనుగ్రహించారు. రామానుజుల వారికి శ్రీరంగానికి ఉన్నటువంటి సంబంధం అటువంటిది. ఇలాగనటమో చాలదట. ఏం చేయాలి? ఇలా పెట్టుకుని చేదాలట. கண்களில் கைகளால் இறைக்கும் సంఘ చక్రంగళ్ என்று కై రూపం. ఆ తల్లి అంటుంది, ఇదిగో నమ్మాళ్వారు అనేటువంటి నాయకురాలు నీ గురించి ఎప్పుడు కూడా సంఘ చక్రం చెప్పి అరుస్తుంది. 60 ఇల్లం కై తుడావిరుక్కం, ఇక్కడ ఉన్నాడా రంగడు అని చెప్పి చేయిబెట్టి ఇలాగలా వెతుకుంది. సెంగైల్ పాయింట్ తిరువరంగత్తాయ్ ఇవల్ తెరత్తేం చెయ్యిన్నాయే రంగనాథ, వీడి గురించి ఏం చేస్తావు నువ్వు అని చెప్పి కంటిలో నీళ్లు పట్టుకుని ఏడుస్తున్నటువంటి నమ్మాళ్వారిని మన సాంప్రదాయంలో అరంగన్ తిరుముట్టత్తు సేరు సెయ్యి తొండరంటారు. కంటిలో నీళ్ళు రావాలంట పెరుమాళ్ళని సేవించేటప్పుడు. పెరుమాళ్ తల్పి రంగనాథుని సేవించడానికి పోతున్నాం, రామనాథుని సేవించబోతున్నాం. రామానుజ నెల్లూరులో నిన్ను సేవించడానికి వచ్చానే, దానికి నా శక్తి ఇచ్చావే, నాకు కాలు ఇచ్చావే, చెయ్యి జోడించి సేవించడానికి చెయ్యి ఇచ్చావే, నిన్ను సేవించడానికి కళ్ళు ఇచ్చావు, పవర్ ఇచ్చావే అని చెప్పి కృతజ్ఞపూర్వకంగా 2 చుక్క నీళ్ళు పడాలట. మనకు వస్తుందా కంటిలో నీళ్ళు? ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. తిరువేంకటమణయాన్ని తిరువీధి వేంచేస్తున్నారు. అందరూ తట్టు కలకండిస్తున్నారు, అట్టిపిల్లి పెడుతున్నారు. ఒకడు మాత్రం నిలబడి ఉన్నాడట. పెరుమాళ్ కూడా ఇచ్చేవాడి దగ్గర వెళ్ళరు, ఎవరు ఇవ్వలేదో వాడి దగ్గరే వెళుతాడు.
వాడి దగ్గర ఏమయ్యా అందరు ఇస్తున్నారు నువ్వు ఇవ్వలేదా అన్నారు. నాకు పళ్ళు కలగంట కొట్టడానికి డబ్బు లేదు నా దగ్గర. అయితే పర్వాలేదు, మీ ఇంటి కుళాయిలో నీళ్ళు వస్తుంది కదా, ఒక గ్లాస్ నీళ్ళైనా పెట్టవయ్యా అన్నారు. మా ఇంటి కుళాయిలో ఇవాళ నీళ్ళు రాలేదు అన్నాడు. అది కూడా పర్వాలేదు, పెట్టడానికి ఏమి లేదని చెప్పి నీ కంటి నుంచి 2 చుక్క నీళ్ళు పెడితే అదే నాకు చాలయ్యా. పెరుమాళ్ అల్ప సంతోషి. ఇక్కడ నమ్మాళ్వార్ కన్ననీరు కైగళాలు ఎరక్కమంటున్నారు. మనకి అలా నీళ్ళు రావట్లేదు. మన ఎక్కడ నీళ్ళు వస్తుంది, మనకి ఎక్కడ వస్తుంది? కళ్ళులో టీవీ సీరియల్ చూసేటప్పుడు వస్తుంది. నేను ఆ కాలంలో ఒక సినిమాకి వెళ్ళాను. సినిమాకి వెళ్ళాను. వెళితే సినిమా చూస్తున్నాను. అక్కడ హీరోయిన్ ఏదో కష్టపడుతుంది, పక్కన ఏడుస్తుంది అని ఏడుస్తుంది. నాకేమో చీకట్లో పాము తేలు కలిసిందేమో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను. కాదండి, అక్కడ నయనతార ఎంత కష్టపడుతుందో చూడండి. నేను కోపం వచ్చింది దుంపదగా. ఆమె 50 లక్షలు 60 లక్షలు పుచ్చుకుని ఏడుస్తుంది, నువ్వు 500 600 ఇచ్చుకుని ఎందుకు మా ఏడుస్తున్నావు అన్నాను. మనకి నీళ్ళు అక్కడ వస్తుంది, మనకు నీళ్ళు రావాల్సిన ఎక్కడ రావాలి? పెరుమాళ్ దగ్గర రావాలి. ఆడి అగం కరైంది పాడి కన్నీరు మల్గి నాడి నరసింగావెన్రు వాడు మెన్వాళ్ళు. అటువంటి కన్నీళ్ళతోటి వస్తే అది ఆళ్వారికి వచ్చింది, ఆచార్యులకు వచ్చింది. అటువంటి రామానుజుల వారికి మనం రామానుజుల వారి తిరువడిని ఆశ్రయించి ఈ సహస్రాబ్ది సమయంలో మనం ఉంటున్నాం కదా, అది ఎంత చాలా భాగ్యం విశేషం. రామానుజుల వారి సహస్రాబ్ది సమయంలో మనం ఉండటమే చాలా భాగ్యం. ఇలాగ తల్పగిరి రంగనాథ సన్నిధి ఆలయంలో వచ్చి కూర్చుని వినడమే చాలా భాగ్యం. ఆ ఉత్సవాన్ని సేవించడమే చాలా భాగ్యం. నిన్న చూశాను, ఆ పెరుమాళికి ఆ ఆళ్వానికి వెళ్ళిచ్చార్తబడి అంటే ఆ ఉత్సవాన్ని సేవించాను. వెంటనే స్వామి చెప్పారు, మీరు కూడా ఉదయం పెట్టండి అన్నారు. నేను కూడా మోసాను కూరేసుల్ని. అంటే మా పూర్వీకులైనటువంటి కూరేసుల్ని మోసే భాగ్యం ఎక్కడ జరిగింది నాకు? ఇక్కడ తల్పగిరిలో జరిగిందంటే ఎంత ఆనందం. అటువంటి రామానుజ సహస్రాబ్ది సమయంలో మనందరూ కూడా ఇక్కడ ఉండటం, పెరుమాళ్ళని సేవించడం, మనం ఇలాగ ఉపన్యాసాలు పెద్దల చేత వినటం చాలా ఆనందం. దానికి అడియనుకు కూడా ఒక అవకాశం ఇచ్చి అక్కడిని శ్రీరంగం నుంచి రప్పించి, అంటే శ్రీరంగానికి రామానుజ చాలా సంబంధం ఉంది కదా, కాబట్టి శ్రీరంగం నుంచి రప్పించి రామానుజుల వారికి భట్రవారికి చాలా సంబంధం ఉంది కదా, కాబట్టి భట్రవారికి సంబంధించిన వారిని రప్పించి ఇలాగా ఏర్పాటు చేసే మీ అందరికీ కూడా మా శ్రీ రంగనాయకాశమే రంగనాథ స్వామికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మంగళాశాసనం చేస్తూ, అలాగే ఇక్కడ విన్నవారందరూ కూడా పల్లాయిరత్తాండు పలగోడు 100,000 అని చెప్పి మా రంగనాయకాశమే రంగనాథ స్వామికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మంగళాశాసనం చేస్తూ, ఇదేను మంచి విషయాలు కనిపిస్తే అది మా యొక్క పెద్దలది, ఏదేను కదా విషయ లోపాలుంటే అది నాది అని చెప్పి క్షమించాలి అని కోరుతూ ఇంతటితో పూర్తి చేస్తున్నాను. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమన్ మహాభూతపురి శ్రీమత్ కేశవజ్వన గాంధిముద్దాం ప్రచూదాయ యతిరాజాయ మంగళం. శేషోవా సైన్యనాదోవా శ్రీమతిర్వేది సాత్వికేకి విగర్గాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం. మంగళాశాసనపరై మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సహృదాయాస్తు మంగళం.